టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ఒక్కసారిగా ఆయన షాక్కు గురయ్యారు. కనీసం తన నుంచి ఎటువంటి వివరణ తీసుకోకుండానే రాజీనామా ఆమోదింపజేశారంటూ ఆయన మాట్లాడడం ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన పోరాటంలో భాగంగా నిరసిస్తూ రాజీనామా చేశారు. తర్వాత 2 సార్లు ఆయన స్పీకర్ గారిని వెళ్ళి కలిశారు, మాట్లాడారు. రాజీనామా ఆమోదింపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటూ బయటకు వచ్చి చెప్పారు. కానీ ఇప్పుడు రాజీనామా ఆమోదింపు చేసేసరికి ఒక్కసారిగా ఆయన మళ్ళీ మాట మార్చారు. అయితే ఇదే సందర్భంలో దాదాపు ఒక 50 మంది వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులతో టచ్లో ఉన్నారు. రేపు రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. అందుకే తన రాజీనామాను ఇమీడియట్గా ఆమోదింపజేశారు అని. అంటే తన ఒక్క ఓటు వల్ల ఏదైనా ఆగిపోతుందా? ఉన్న 3 రాజ్యసభ సీట్లు, 1 సీటు తెలుగుదేశం పార్టీకి ఎలా వెళ్తుంది అంటే నిజంగా 50 మంది ఎమ్మెల్యేలు కనుక ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా అది వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 మంది టీడీపీ టచ్లో ఉండి 50 మందిని కొనే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీకి అనేది ఒక ప్రశ్న. మినిమం ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇచ్చినా ఎంత ఖర్చు అవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. కాకపోతే ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ 50 మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నారనే పాయింట్ గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు తెర మీద తీసుకొచ్చారనేది ఇంకా రేపు రాబోయే రోజుల్లో చూడాలి.